ఒక పసిబాలుని తీసుకొని వచ్చి ఒక కమేడియన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టించారు. ఆ పసిబాలుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? అదానికి సంబంధించిన దాంట్లో కేంద్ర ప్రభుత్వ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ చేసుకున్న వాటిలో జగన్ గారి ఇంట్లోకి వెళ్లారు, అదాని వెళ్లారు అని కామెడీలు చేస్తూ, హావభావాలు చేస్తూ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి కల్లం గారిని, జగన్ గారిని, వారి కుటుంబాలని, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఆయన చెప్పింది ఒకటి వాస్తవం ఒప్పుకున్నారు ఈరోజు ఆ ప్రెస్ మీట్లో. ఏంటంటే చంద్రబాబు హయాంలో అధిక ధరకు కొన్నాము అని ఆ మాట ఒక్కసారి మీరే చూస్తాం. ఒకసారి వీడియో చూపిస్తాను. రూపాయలకు కొనేశాడు చంద్రబాబు, 4 రూపాయలకు కొనేశాడు. పాట ₹4.43. ఇప్పుడు నేను అడుగుతున్నా, కొన్నాం, మేము కొనలేదని చెప్పలేదా? కొన్నావా? ₹4.43 కొన్నాం. మమ్మల్ని మీరు దొంగ అంటున్నారు. సరే ఒకసారి చూసాం. ₹4.43 కొన్నాము. అది ఒక్క పీపీఎడ్డీ లేదు. చంద్రబాబు హయాంలో తీసుకున్నట్లయితే ₹5.99 కొన్ని అగ్రిమెంట్లు, ₹4.99 కొన్ని అగ్రిమెంట్లు, దాదాపు 36 అగ్రిమెంట్లు ప్రైవేటు విద్యుత్ సంస్థలతో, విద్యుత్ సరఫరా చేసే సంస్థలతో ఆవరేజ్గా ఆయన హయాంలో తీసుకున్నట్లయితే ₹5.10 ఆవరేజ్గా ఒక యూనిట్ని ₹5.10 కొనింది మనం చూసాం. ఇది ఎక్కడికి వెళ్ళలేవు, అగ్రిమెంట్లు అనేటువంటిది ఉంటాయి. సో ₹2.49 ఎక్కువనా, ₹4.43 ఎక్కువ? ఇదే పసిబాలుడు చెప్తున్నాడు. ఎందుకు పసిబాలుడు అంటున్నా అంటే ఆయన మాట్లాడుతూ కల్లం రెడ్డి తెల్లగడ్డం అనేసి చెప్తున్నాడు. ఈయన ఏమన్నా పసిబాలుడా? ఈయన గడ్డం రాదా? ఇలా పార్టీలో వయసుతో సంబంధం లేకుండా గడ్డాలు నరసవా, ఎంట్రికలు నెరవా? తెల్లగడ్డం రెడ్డి అంటే ఈయన పసిబాలుడేమో కదా, ఎంట్రికలు రావు, అవి నరసవు అనేటువంటిది ఆయన చెప్తున్నాడేమో. ఎందుకు నీకంతా కామెడీలు? ఇదేను నీ హ్యూమరైజ్ చేయడానికి ఒక వేదికగా నీకు చేసుకొని రాయలసీమలో జరుగుతున్నటువంటి ఆ యొక్క సంపద దోపిడీని డైవర్ట్ చేయడానికి ఇంకొక రెడ్డిని పెట్టారు. ఇక్కడ ఈరోజు ఈ కమెడియన్తో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే అది కనిపించకూడదు, ఇది కనిపించాలని. మేము అడుగుతున్నాము, మీరు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల వల్ల అధిక ధరకు యూనిట్ ధర కొన్నారా, జగన్ గారి హయాంలో కొన్నారా అనేటువంటిది ఒక సిట్టింగ్ జడ్జిని వేద్దాం. సిబిఐ ఒక లెటర్ రాయండి. ఎవరి హయాంలో ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టారు, ప్రజల సంపదను ఎవరు పొదుపుగా చేశారు అనేటువంటిది వివరాలు చేద్దాం. ఇదే చంద్రబాబుకి 2015కు ముందు ₹3.47 కొనేవాళ్ళు. చంద్రబాబు హయాంలో 2015 ముందు ₹3.47 కొంటే వాళ్ళు ఈ యొక్క పసిబాలుడు చెప్పిన విధంగా ₹4.43 కొన్నాము అంటున్నారు కదా. అంటే ఎప్పుడో మీరే ఏమంటారు, రేట్లు తగ్గాలి కదా, ఇంకా తక్కువ కొనాలి కదా అని. అంటే ₹3.47 నుంచి ఆవరేజ్గా ₹5.90 మీరు కొని జగన్ గారి హయాంలో ₹2.49 విద్యుత్ కొని ఎవరి ద్వారా? ప్రైవేట్ విద్యుత్ సంస్థలు కాదు, సెకీ సంస్థ. మీరు కంబైన్డ్గా ప్రభుత్వంలో ఈరోజు ఉన్నారు కదా,